బడ్జెట్ పై పొలిటికల్ వార్ మొదలైంది. కేంద్ర బడ్జెట్లో ఎక్కడా తెలంగాణ ప్రస్తావన లేకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి జీరో బడ్జెట్ అంటూ హైదరాబాద్లో ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణ గెట్స్ జీరో బడ్జెట్ ఇన్ యూనియన్ బడ్జెట్ అంటూ ఫ్లెక్సీలో ప్రస్తావించారు. జీరోలో ప్రధాని ఫోటో పెట్టారు. బడ్జెట్ పై పొలిటికల్ వార్ మొదలైంది. కేంద్ర బడ్జెట్లో ఎక్కడా తెలంగాణ ప్రస్తావన లేకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి జీరో బడ్జెట్ అంటూ హైదరాబాద్లో ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణ గెట్స్ జీరో బడ్జెట్ ఇన్ యూనియన్ బడ్జెట్ అంటూ ఫ్లెక్సీలో ప్రస్తావించారు. ఈ జీరోలో ప్రధాని ఫోటో పెట్టారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇప్పటికే ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ కు సంబంధించి తెలంగాణ గెట్స్ జీరో నిధులు అంటూ కూడా ఫ్లెక్సీలు వెలిసాయి కదా, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? ఈసారి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు జరగలేదు కాబట్టి దాని వినూత్నంగా ఈసారి తెలంగాణ గెట్స్ జీరో యూనియన్ బడ్జెట్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, అంటే ప్రధాన కూటమిలో ఉన్నటువంటి ప్లేసుల్లో అంతా కూడా ఈ యొక్క ఫ్లెక్సీలు అనేది పెట్టారు. అయితే ఇదంతా ఖచ్చితంగా కూడా తెలంగాణ నుంచి మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం సీతకన్ను వేసింది. కనీసం ఎక్కడ కూడా అనేక రకాలమైనటువంటి ప్రాజెక్టుల కోసం కానీ చాలా అభివృద్ధి కోసం నిధులు అడిగినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఇట్లా బడ్జెట్ లో కూడా ఇప్పుడు తెలంగాణ పదాన్ని వాళ్ళు ఊసెత్తలేదనేది కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా వరకు కూడా ఇటు హైటెక్ సిటీ కానీ దాంతో పాటు ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర కానీ ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ఎక్కువగా రద్దు ఉన్న ప్లేస్ లో ఈ యొక్క ఫ్లెక్సీలు అనేది వెలిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇట్లయినా కూడా కనీసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా అన్యాయం చేయదలిసింది అనేది కూడా ప్రజలకి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ ఫ్లెక్సీలు వెలిసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇంకా పూర్తిగా సిటీలో పాటు ఇంకా ప్రధాన నగరాల్లో కూడా ఇలాంటి ఫ్లెక్సీలే వెలుస్తాయనేసి కూడా మనకు సమాచారం అవుతుంది. సో ఆ జీరో అన్నటువంటి ప్లేస్ లో ప్రధానమంత్రి ఫోటోను అలాగే నిర్మలా సీతారామన్ ఫోటోస్ కూడా పెట్టబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పుడు కేవలం కొన్ని చోట్ల మాత్రమే ఈ యొక్క ఫ్లెక్సీలు అనేది వెలిసాయి. సో ఇవాళ సాయంత్రం లోపల మరికొన్ని ప్లేసుల్లో కూడా వెలిసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్ రాణా, అయితే ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ కి సంబంధించి అటు ఏపీ ప్రభుత్వం సంతృప్తిగా ఉంటే ఇటు తెలంగాణ ప్రభుత్వం మాత్రం అసంతృప్తిగా ఉంది. సో ఈ జీరో ఫండ్స్ అనే అంశానికి సంబంధించి ఇంకా రకరకాల నిరసనలు చేపట్టబోతున్నారా రాష్ట్రంలో? గత ఏడాది ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా అంటూ కూడా అప్పట్లో కూడా చాలా వినూత్నంగానే నిరసన వ్యక్తం చేశారు. ఈసారి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా ఈసారి తెలంగాణకు సంబంధించినటువంటి ఏ అంశంలో కూడా వాళ్ళు కనీసం పరిగణలోకి తీసుకోవాలనేది కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం అనేక రకాలైనటువంటి రిప్రజెంటేషన్స్ కూడా మేము ఇచ్చాము, వీటికి బడ్జెట్ కేటాయింపులు చేయండి అనేది కూడా కనీసం ఆ ఊసే లేకుండా కూడా వాళ్ళు బడ్జెట్ ని వాళ్ళు ముగించినటువంటి నేపథ్యం పడుతుంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు మాత్రం వరాల జల్లు వాళ్ళు కురిపిస్తున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకి కానీ వీటికన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా కేటాయిస్తున్నటువంటి అంశాలు కూడా ప్రస్తావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థల ప్రజలకు అందరికీ కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా తెలంగాణ పైన అన్యాయం చేస్తుంది, బడ్జెట్ కేటాయింపులు జరగకుండా ప్రజలకు అందరికీ తెలిసే విధంగా కూడా ఈ ఫ్లెక్సీలన్నీ ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో రేపటి నుంచి కూడా నిరసన కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క పూర్తిగా, ఎందుకంటే చాలా రోజులు ముఖ్యమంత్రి ఇటు చాలా మంది ఇటు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు కలిశారు. తర్వాత ఏకంగా అమిత్ షా వీళ్ళందరినీ కూడా కలవడానికి కూడా ప్రయత్నించారు. వీళ్ళందరితో కూడా చర్చలు జరిపినా కూడా కానీ ఈసారి బడ్జెట్ కేటాయింపులు అసలు కనీసం పరిగణలోకి తీసుకోవాలనేది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేయబోతున్నారు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.